హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు స్వర్గస్థులయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలను చర్చిద్దాం. మరియు ₹1 కథంతా ముగిసింది ప్రశాంత్ భూషణ్ కేసు. అసలు ఏంటో చూద్దాము. మరియు ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ రోరో రైల్వే సర్వీసెస్ వార్తలు నిలిచాయి. రోరో రైల్వే సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాము. మరియు సీ ప్లేన్ సర్వీసెస్ విషయంలో స్పైస్ జెట్ వార్తలు నిలిచింది. గుజరాత్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారి సీ ప్లేన్ సర్వీసెస్ ప్రారంభమవుతున్నాయి అక్టోబర్లో. దానికి సంబంధించిన అంశాలు. మరియు గొంబెగల ఊరు సిటీ ఆఫ్ టాయ్స్గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఈరోజు లాక్డౌన్ ప్రభావం దృష్ట్యా వార్తలు నిలిచింది. మరియు కాందహార్ హల్దీ మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గెలుచుకున్న ఒక పురస్కారము. మరియు సెంట్రల్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం వార్తలు నిలిచింది ఝాన్సీ ప్రాంతానికి సంబంధించి. మరియు వార్తలు నిలిచిన బిఎస్ వాజ్పేయి గారు, పద్మావతి గారు. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ లింక్ చేసుకుంటూ నేరుగా మనం అంశాల్లోకి వెళ్దాము. ముందుగా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి, భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన వ్యక్తి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజకీయ మేధావి. సో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల వ్యక్తి, 50 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం గల వ్యక్తి. సో 1934 డిసెంబర్ 11 వెస్ట్ బెంగాల్ రాష్ట్రం బీర్ఖం జిల్లా మిరాటి అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ గారు. భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా సేవలు అందించాడు. భారతదేశ ప్రథమ పౌరుడు. మనం చూడండి, రాజ్యాంగ రీత్యా అత్యున్నత పదవి భారతదేశంలో రాష్ట్రపతి, హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాము. సో అలా రాజ్యాంగ అధినేతగా 5 ఏళ్ల పాటు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. సో తను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తీర్చుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇప్పటి వరకు కూడా చాలా విషయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తనకంటూ వ్యక్తిగతంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందిరాగాంధీ గారి హయాం, డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అంటారు ఇందిరాగాంధీ హయాంలో అత్యంత నమ్మదగిన వ్యక్తిగా ఇందిరాగాంధీ గారికి సన్నిహితులుగా పనిచేశారు. మరియు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో చాలా ఏళ్ల పాటు ఉన్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రణబ్ ముఖర్జీ గారిని కొంతకాలం పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి అకాల మరణం ఏదైతే ఉందో, అనుకోకుండా సంభవించిన మరణము, ఆ తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున నెంబర్ 2 స్థానం ఇందిరాగాంధీ తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారే ఉండే అటువంటి పరిస్థితుల్లో 1980sలో. అలాంటి సమయంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా వచ్చారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు నెంబర్ 2గా ఉన్న ప్రణబ్ ముఖర్జీని కొంతకాలం పక్కన పెట్టారు. 1986 టైంలో ద టర్బులెంట్ ఇయర్స్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని కూడా రాశారు. తన యొక్క ఆవేదన కూడా చెప్పుకున్నాడు. అందులో ఏ రకంగా తనను క్యాబినెట్కి దూరం చేశాడు రాజీవ్ గాంధీ అని చెప్పేసి కూడా రాసుకున్నాడు. ఆ తర్వాత 1986 కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని విషయాల్లో దూరం పెట్టడం ద్వారా ప్రణబ్ ముఖర్జీ గారు ఒక సొంత పార్టీని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ అనే ఒక రీజనల్ పార్టీ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ప్రారంభించి ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ కాంగ్రెస్తో సత్సంబంధాలు ఏర్పడడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు 1989లో. అండ్ జీవితాంతం కూడా తనకు ఇచ్చిన ఎలాంటి సర్వీస్ అయినా కూడా తనకంటూ విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక శాఖగా పనిచేశాడు. 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తన జీవితంలో జరిగిన ఒక చిన్న అనుభవం ఏంటంటే, తను ఆర్థిక శాఖగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్, మన భారత మాజీ ప్రధాని ఉన్నారు కదా, మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. సో అలాంటి మన్మోహన్ సింగ్ ప్రధానిగా అయిన తర్వాత కూడా ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. సో ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ప్రధానిగా ఉండేటప్పుడు చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రపతిగా నియమితులవ్వడం. సో అలా రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ ఆర్థిక రంగంలో కూడా సంస్కరణల విషయంలో, భారతదేశం విషయంలో చూడండి, 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఉంటాయి, ఆర్థిక సంస్కరణలకు ముందు ఆర్థిక శాఖగా పనిచేశారు ప్రణబ్ ముఖర్జీ గారు. సంస్కరణల తర్వాత కూడా ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. అండ్ సంకీర్ణ ప్రభుత్వాలకు ముందు చూశాడు, సంకీర్ణ ప్రభుత్వాల తర్వాత చూశాడు. సంకీర్ణ ప్రభుత్వాలు అంటే ఏం లేదు, ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ లేని పక్షంలో
ఒక గ్రూప్ ఆఫ్ పార్టీస్ కలిసి ఒక గ్రూప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. మనం చూసాం మన మైనార్టీ గవర్నమెంట్, మనకు ప్రధానిగా పివి నరసింహారావు గారు సంకీర్ణ ప్రభుత్వం విషయంలో మైనార్టీ గవర్నమెంట్ 5 ఏళ్ల పాటు నడిపారు. అండ్ గుర్తుంచుకోండి, ప్రణబ్ ముఖర్జీ గారు తన జీవితంలో కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూనే మిగతా అన్ని పార్టీలకు సంబంధించి సత్సంబంధాలను కొనసాగించాడు. చూడండి, చాలా రేర్గా ఉంటారు కొంతమంది ఎలా ఉంటారో, రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఉన్నంతకాలం వేరే రాజకీయ పార్టీలను శత్రువులా చూస్తారు, ప్రతిపక్షాలుగా చూస్తారు. సో అలాంటి ఈ కాలంలో తను కాంగ్రెస్ పార్టీలో విధేయుడుగా, కాంగ్రెస్లో నమ్మిన బంటుగా ఉంటూనే తాను మ్యాక్సిమం వేరే పార్టీలతో సత్సంబంధాలు కూడా కొనసాగించాడు. సో అలా చాలా రేర్గా ఉంటారు. ఒకప్పుడు వాజ్పేయి గారు అండ్ ప్రస్తుతం మన వెంకయ్యనాయుడు గారు కూడా బీజేపీలో విధేయుడుగా ఉంటూనే అన్ని పార్టీలకు సంబంధించి అందరూ కూడా అభిమానించే ఒక వ్యక్తిగా మిగులుతారు. సో ఆ రకంగా వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, ప్రణబ్ ముఖర్జీ గారు కానివ్వండి, ప్రస్తుతం సో ఒక పార్టీలో కొనసాగుతూనే చాలా వరకు కూడా వారికంటూ గుర్తింపు తెచ్చుకుంటూ వేరే పార్టీల విషయంలో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తారు. సో అలా ప్రణబ్ ముఖర్జీ గారు 1970sలోనూ 90s 80sలోనూ ఆర్థిక పరంగా చాలా కీలకమైన అంశాలలో తన కీలక పాత్ర, గ్రామీణ బ్యాంకుల విషయాల్లో తన పాత్ర, గ్రామీణ బ్యాంకుల విషయాల్లో కూడా తన యొక్క గుర్తింపు తీసుకొచ్చాడు. అండ్ నాబార్డ్ ఏర్పాటు 1982లో, నాబార్డ్ ఏర్పాటు వెనుక కూడా ప్రణబ్ ముఖర్జీ గారి పాత్ర కీలకంగా ఉంటుంది. సో ప్రణబ్ ముఖర్జీ గారి గురించి చాలా చరిత్ర, మనకి టర్బులెంట్ ఇయర్సే కానివ్వండి అవన్నీ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేసిన భారతదేశ ప్రథమ పౌరుడు స్వర్గస్థులయ్యారు ఆగస్టు 31 రోజున. సో తన గురించి మ్యాక్సిమం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఏదైతే ఉంటుందో మెయిన్స్ లాంటి ప్రశ్నలే కావాలి, బిట్స్ ఎలా అడుగుతారంటే ప్రణబ్ ముఖర్జీ గారు ఏ రాష్ట్రం నుండి వచ్చారు, ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు, సో ఎవరి కాలంలో మంత్రిగా పనిచేశారు, ఇందిరాగాంధీ గారి కాలంలో ఏ మంత్రిగా, ఎక్కువగా ఆర్థిక శాఖ మంత్రిగా తన యొక్క విధి విధానాలు కొనసాగించాడు. అండ్ తను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొన్ని కీలకమైన బిల్లులు కూడా వార్తలు నిలుస్తాయి. ఎగ్జాంపుల్, మనకి మెర్సీ పిటిషన్స్ ఉంటాయి. ఉరిశిక్ష పడ్డ ఖైదీలు ఎవరైతే ఉంటారో అందులో చాలా వరకు కూడా రిజెక్ట్ చేశారు. 30కి పైగా మెర్సీ పిటిషన్లు రిజెక్ట్ చేశాడు. ఏమన్నారంటే ఎవరైతే నేరాలు చేస్తారో, నేరాలు చేసిన వాడు ఖచ్చితంగా ఫలితాన్ని పొందాల్సిందే. సో మెర్సీ పిటిషన్లని సంతకం చేయనని చాలా విషయాలు కూడా తన యొక్క గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ తను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో ఒక క్రియాశీలకమైన బిల్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో తెలంగాణ ఏర్పాటుకు కీలకంగా మారిన ఒక బిల్లు, ఒక చట్టం తన సంతకం ద్వారానే చట్టంగా మారింది. సో అలా తెలంగాణ ఏర్పాటులో కూడా సంతకం చేసిన వ్యక్తి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు. సో ఈరోజు మన మధ్యలో లేరు, ఆగస్టు 31 స్వర్గస్థులయ్యారు. సో అలా ఇటీవల మనం చూసాము, దాదాపు వెస్ట్ బెంగాల్ చిన్న ఒక మారుమూల ప్రాంతంలో దీపాల కాంతుల మధ్యలో పుట్టారు. అంటే ఏంటంటే ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేని ఒక ప్రాంతాన్ని చూశాడు. అండ్ భారతదేశంలోనే అత్యున్నతమైన పదవి, రాష్ట్రపతి పదవిని కూడా చూశాడు. అన్ని అంచెలను కూడా చేశాడు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేవాడు. చూడండి, చాలా వరకు ప్రణబ్ ముఖర్జీ గారి పైన ఎలాంటి మనకి కాంట్రవర్సీలు కానివ్వండి, వివాదాలు కానీ ఎప్పుడు ఉండవు. అండ్ అంతేందుకు చూడండి, తను రీసెంట్గా ఒకటి ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక క్రియాశీలమైన మీటింగ్లో అటెండ్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ ఇన్వైట్ చేస్తే ఎవరి మనసు కూడా నొప్పించాడు. ఆర్ఎస్ఎస్ ఇన్వైట్ చేశాడు, ఆ సభలకు వచ్చాడు, ప్రసంగించాడు. అందులో భాగంగా తను చెప్పాడు, ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళు ఇన్వైట్ చేశారు, నేను వచ్చాను, అందులో భాగంగా వచ్చానని చెప్పేసి. ఆ తర్వాత వివాదాలు వచ్చినా కూడా అత్యంత కొంతకాలంలోనే మళ్ళీ అవన్నీ పోయాయి. సో జీవితంలో తనకంటూ ఒక వ్యక్తిగా, ఉన్నత వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం 50 ఏళ్లకు పైగా, కానీ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం పోయింది. ఒకటి ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు, నెంబర్ 2 ప్లేస్లో ఉండే పదవి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత 2009లో మన్మోహన్ సింగ్ గారి సెకండ్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా తనకు ఒక అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల ద్వారా కానీ అత్యున్నత పదవి పదవిని స్వీకరించారు. సో ఇటీవల కాలంలో ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ తను కరోనా బారిన పడ్డా కూడా ప్రజలందరికీ కూడా చనిపోయే ముందు కూడా ఒక అత్యున్నత మెసేజ్, సమాచారం ఇచ్చాడు. నాకు కరోనా వ్యాధి బారిన పడ్డాను, ఎవరైతే నాతో పాటు ఇంతకుముందు కలిసారో వాళ్ళందరూ కూడా టెస్టులు జాగ్రత్తగా ఉండని అని ఒక మెసేజ్ కూడా చెప్పాడు. సో ఈ రకంగా భారతదేశ చరిత్రలో ఒక ఉన్నత వ్యక్తి, ఉన్నత మనస్తత్వం కానివ్వండి, రాజకీయాల విషయంలో కానివ్వండి, వివాదాలకు దూరంగా ఉంటూనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ ఇజ్రాయిల్ దేశాన్ని చుట్టిన మొట్టమొదటి రాష్ట్రపతి, అంటే ఇజ్రాయిల్ దేశాన్ని పర్యటించిన మొట్టమొదటి రాష్ట్రపతి
ప్రణబ్ ముఖర్జీ గారు, ఇలాంటి బిట్స్ కూడా అడుగుతారు. సో ఇలా ప్రణబ్ ముఖర్జీ గారి గురించి అవసరమైతే ఒక స్పెషల్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. సో ఇది మనకి ప్రిలిమ్స్ పరంగా ఏదైతే ఉంటుందో ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తులు అనుకోండి, ఖచ్చితంగా తన గురించి వస్తుంది. సో అలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర, 50 సంవత్సరాలకు పైగా రాజకీయ చరిత్ర గల ఒక మహానేత ఈ రోజున స్వర్గస్థులు అయ్యారు. సో ఆగస్టు 31న, అండ్ మనం సెప్టెంబర్ 1 క్లాస్లో ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఆగస్టు 31 ఏదైతే ఉందో ఈవినింగ్ పూట చనిపోయారు. ఆ రోజు లేట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుంటున్నాం. సెకండ్ టాపిక్, ప్రశాంత్ భూషణ్ గారు. ప్రశాంత్ భూషణ్ గారు ఇటీవల మీకు క్రితం ఒక 20 డేస్ బ్యాక్ కోర్టు ధిక్కారం కేసు ఏంటి, ప్రశాంత్ భూషణ్ విషయంలో ఏం జరుగుతుందని చెప్పేసి ఒక ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ ఒకటి చర్చించాను. అండ్ గుర్తుంచుకోండి, ప్రశాంత్ భూషణ్ గారి కేసు ఏదైతే ఉందో ఇలాంటి కేసెస్, ఇలాంటి ఇష్యూస్ ప్రిలిమ్స్లో అడిగినా అడగకపోయినా ఇవి మెయిన్స్లో పాలిటీలో ఖచ్చితంగా అడుగుతారు. సివిల్స్, గ్రూప్ 1 మెయిన్స్ లేదా జనరల్ ఎస్ఏలో ఇలాంటి కేసుల చుట్టూనే ప్రశ్నలు తిరుగుతాయి. సో అత్యున్నత, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప కేసు ఇది. ఏంటంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ భూషణ్ గారికి సంబంధించి ఒక కథ ఎలా ముగిసిందంటే ₹1 ముగిసింది. అసలు ఏం జరిగింది, ప్రశాంత్ భూషణ్ గారికి కోర్టు ధిక్కారం కేసు ఏంటంటే ఆర్టికల్ 129 రాజ్యాంగం ప్రకారం కోర్టు ధిక్కరణ అనేది ఒక నిబంధన ఉంటుంది. సో ఇటీవల అండ్ చాలాసార్లు చూడండి, మీకు క్రితం క్లాస్లో చెప్పాను, ప్రశాంత్ భూషణ్ గారి విషయంలో ఏం వివాదం నడుస్తుంది అంటే అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఒక కీలకమైన వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సగానికి పైగా ఎక్కువ వారు అవినీతి పరులే ఉన్నారు అని ఒక కీలకమైన అంశాన్ని చర్చించారు. అలా భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే, అందులోనూ తప్పులోనే తీర్పిచ్చే న్యాయమూర్తులు ఈరోజు అవినీతి పరులు అని చెప్పేసరికి ప్రపంచమంతా కూడా, మన భారతదేశం అంతా కూడా చాలా వరకు కూడా ఒక వివాదం అనేది రేగింది. అలా సుప్రీంకోర్టులోనే అవినీతి పరులు ఉంటే మరి సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి చేసి చాలా వరకు విమర్శలు వచ్చాయి, కొంతమంది సపోర్ట్ చేశారు. అండ్ ఆల్వేస్ చాలా క్రిటిక్, అండ్ ముఖ్యంగా బీజేపీ పార్టీకి క్రిటిక్ అని అంటారు చాలామంది. కానీ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అందులో జరుగుతున్న సిచ్యువేషన్స్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ తను ఎవరిపైన కూడా కామెంట్ చేస్తాడు. ఇటీవల ఒక ట్వీట్ కూడా చేశాడు చూడండి మీరు, మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే గారి గురించి లాక్డౌన్ కాలంలో ఒక ఇష్యూలో చేయడం జరిగింది. ఏంటంటే బైక్ పైన మాస్క్ లేకుండా వచ్చారని చెప్పేసి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, కొన్ని వివాదాస్పద అంశాలు మళ్ళీ మనం చర్చించుకోకూడదు, ఏంటంటే చదువుకుంటే బాగుంటుంది. సో ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన కొన్ని కీలకమైన ట్వీట్లు చేశాడు. ఏంటి, సోషల్ మీడియా ఆధారంగా. సో అలా సోషల్ మీడియా ఆధారంగా చేసినవి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా న్యాయస్థాన పరిధిలోకి వచ్చాయి. సుమోటో కింద కేసులో పడింది. అంటే సుమోటో అంటే ఏంది, ఎవరు కేసు వేయాల్సిన అవసరం లేదు, న్యాయస్థానం తనంతట తాను తీసుకునే కేసులను సుమోటో అంటారు. సుమోటో, సూసైడ్ అంటే ఏంటి, సెల్ఫ్ డెత్ అంటే మనకి మనం చంపుకోవడం. సుమోటో అంటే ఏంటి, సెల్ఫ్ టేకింగ్ ఆఫ్ ద కేసు, అలా సొంతంగా తీసుకునే కేసు సుమోటో. ఇటీవల ఈ న్యాయస్థానం విషయంలో ఒక కోర్టు ధిక్కారం కేసు తన పైన పడింది. అందులోనూ ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తిని విమర్శించడం. అండ్ తను అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, న్యాయమూర్తిని వ్యక్తిగతంగా నేను విమర్శించాను తప్పితే న్యాయస్థానాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించలేదు, న్యాయస్థానం అంటే నాకు చాలా గౌరవం ఉంది అని చెప్పారు. అలా జరిగినాక కొన్ని కాన్సిక్వెన్సెస్లో లాస్ట్ స్టేజ్లో ఒక 3 డేస్ కోర్టు కూడా టైం ఇచ్చింది. ఏం చెప్పింది అంటే, మీకు 3 డేస్ టైం ఇస్తాను, కోర్టుకి క్షమాపణ చెప్పండి, వదిలేస్తామని చెప్పారు. కానీ తను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే రాజ్యాంగం ఆధారంగా నడుచుకున్నాడు. అదేంటంటే ఆర్టికల్ 19(1)(a). ఆర్టికల్ 19(1)(a) మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలోని ఏ పౌరుడికైనా కూడా భావ వ్యక్తీకరణ హక్కు ఉంటుంది, ప్రాథమిక హక్కు. మనకు నచ్చిన భావాలని ఎవరైనా వ్యక్తపరచుకోవచ్చు, అదే తను వాడింది. సో భావ వ్యక్తీకరణ అంటే నాకు నచ్చినది ఏదైనా కూడా నేను వ్యక్తీకరించుకోవచ్చు, ఎదుటి వారికి సంబంధించి పరువు నష్టాన్ని మాత్రం కలిగించకూడదు. సో నేను చెప్పే భావ వ్యక్తీకరణ అనేది దేశానికి సంబంధించి ఘర్షణ వాతావరణం చెలగొట్టకూడదు, అండ్ దేశానికి మధ్యలో యుద్ధ వాతావరణం వచ్చేటట్టు చేయకూడదు, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి వివక్ష చర్చే విధంగా ఉండదు. కానీ నా వరకు నేను ఎలాంటి భావ వ్యక్తీకరణ చేసుకోవచ్చు. భావ వ్యక్తీకరణలో భాగంగా ఈరోజు చూడండి, పత్రికలు కానివ్వండి, ఈరోజు టీవీ ఛానల్స్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ ఏవైనా తీసుకోండి, ఈరోజు అన్ని కూడా భావ వ్యక్తీకరణలో వస్తాయి. న్యూస్ పేపర్స్ ఆర్ అండర్ ఆర్టికల్ 19(1)(a). సో భావ వ్యక్తీకరణకు రాజ్యం అడ్డు పలకకూడదు. సో అలా భావ వ్యక్తీకరణ అనే అంశాన్ని ఆధారంగా తీసుకొని ఇటీవల తన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన కూడా ఒక విమర్శ చేయడం జరిగింది, ఒక ట్వీట్ చేశాడు. అదే ఈరోజు ఉంది. అండ్ చూడండి, ఎవరైనా భారతదేశ పౌరుడు భావ వ్యక్తీకరణ కింద కామెంట్ చేయొచ్చు,
ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక హక్కు, ప్రాథమిక హక్కు. అందులో భాగంగా చూడండి, ఐటీ యాక్ట్ సెక్షన్ 66A కూడా శ్రేయా సింఘాల్ కేసు ఉంటుంది. ఇంటర్లింక్ చేసుకోండి, ఎందుకంటే మీకు పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఐటీ యాక్ట్ సెక్షన్ 66A ఏదైతే ఉందో భారతదేశ రాజ్యాంగంలోని భావ వ్యక్తీకరణకి అవరోధంగా ఉంది అని చెప్పేసి శ్రేయా సింఘాల్ కేసులో ఐటీ యాక్ట్ సెక్షన్ 66Aని కూడా తీసేసింది. ఏంటంటే మీకు బాల్ ఠాక్రేకి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వివాదాస్పదమైన ఒక ట్వీట్ చేసింది శ్రేయా సింఘాల్ అని చెప్పేసి. సో అలా శ్రేయా సింఘాల్ కేసులో ఐటీ యాక్ట్ సెక్షన్ 66A కూడా ఒక వ్యక్తికి భావ వ్యక్తీకరణలోకి అవరోధంగా ఉండేది దేన్ని కూడా సహించమని సుప్రీంకోర్టు తీసేసింది. సో ఎవరైనా కూడా వ్యక్తి తనకు నచ్చిన మాటను పలకొచ్చు, నచ్చకపోతే మౌనంగా ఉండొచ్చు. సో సైలెన్స్ ఈజ్ ఆల్సో అండర్ ఫండమెంటల్ రైట్. మనకి నచ్చకపోతే మౌనంగా ఉండడం కూడా ఈరోజు భావ వ్యక్తీకరణలో భాగమే. సో అలాంటి అంశాలు, సో దీని గురించి ఎంతైనా డిస్కస్ చేయొచ్చు. సో అలా 19(1)A కింద ఈరోజు ప్రశాంత్ భూషణ్ గారు తనకు నచ్చిన భావాల్ని వ్యక్తీకరించాడు, ట్వీట్ చేశాడు. అందులో భాగంగా సుప్రీంకోర్టుకు కేసు పోయింది. అందులో భాగంగా అరుణ్ మిశ్రా గారు, బిఆర్ గవాయ్ అండ్ కృష్ణమురళి ముగ్గురితో కూడిన సుప్రీం న్యాయస్థానము 3 రోజుల టైం ఇచ్చింది ప్రశాంత్ భూషణ్ గారికి. చివరిగా మీరు చెప్పిన భావ వ్యక్తీకరణ మేము తప్పనట్లేదు, కానీ కోర్టుకు క్షమాపణ చెప్పండి, కోర్టు ధిక్కారణ కేసు కింద మిమ్మల్ని చేస్తున్నాము ఆర్టికల్ 129 అని చెప్పారు. కానీ నేను వ్యక్తికి ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా రాజ్యాంగం కల్పించిన అత్యున్నత హక్కును నేను వాడుకున్నాను, ఇది తప్పు కాదని చెప్పేసి తను కోర్టుతో కూడా చెప్పాడు. క్షమాపణ చెప్పే పరిస్థితి లేదన్నారు. చివరిగా కోర్టు ఏం చేసిందంటే ₹1 ఫైన్ కట్టండి అండ్ ₹1 సెప్టెంబర్ 15 లోపల పే చేయండి. ఆ తర్వాత ఒకవేళ సెప్టెంబర్ 15 లోపల కనుక మీరు ₹1 కోర్టుకు కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష మరియు 3 సంవత్సరాల పాటు న్యాయ వృత్తికి దూరంగా ఉండాలి. సో తను ఒక చాలా ఫేమస్ లాయర్ కూడా. సో ప్రశాంత్ భూషణ్, శాంత్ భూషణ్ వీళ్ళందరి గురించి మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ₹1 కూడా కట్టేటప్పుడు తను ఒక ట్వీట్ చేశాడు, అది కూడా వివాదాస్పదమైంది. ₹1 పే చేస్తున్నాను సుప్రీంకోర్టుకు, ఇది నాకు ఎవరు ఇచ్చారంటే నా యొక్క న్యాయవాది రాజీవ్ ధావన్ గారు ఇచ్చిన ₹1తో నేను ఇప్పుడు కోర్టుకు కడుతున్నాను అని చెప్పేసి అల్టిమేట్గా మోరల్గా ఎవరు గెలిచినా కూడా భావ వ్యక్తీకరణ అనే అంశం వార్తలు నిలిచింది. సో ఈ రకంగా కోర్టుకి సంబంధించి దీనిపైన మీకు మెయిన్స్లో ఖచ్చితంగా బిట్ వస్తుంది. సో దీనిపైన మినిమంగా ఒక 1.5 అవర్ ఈజీగా డిస్కషన్ అద్భుతంగా చేసుకోవచ్చు. బట్ మీరు భావ వ్యక్తీకరణకు సంబంధించి ఆర్టికల్ 19(1)A అండ్ కోర్టు ధిక్కరణ కేసు, ఇటీవల ప్రశాంత్ భూషణ్ కేసు ఏదైతే ఉందో వివాదాస్పద ట్వీట్, ఇవన్నీ కూడా చూడండి. ఎందుకంటే ఆ వివాదాస్పదమైన ట్వీట్లు కానీ అవన్నీ మళ్ళీ ప్రసంగించకూడదు. సో అవన్నీ ఒకసారి చూడండి. సో ఇది మనకు ప్రశాంత్ భూషణ్ సంబంధించిన ఒక కేసు. ఇక మిగతా అన్ని కూడా ఈరోజు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఎలక్టోరల్ రోల్కి సంబంధించి. ఎలక్టోరల్ రోల్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ రోల్ గురించి కొన్ని కీలకమైన చర్చలు చేసింది. ఏ విషయంలో అంటే ఎలక్టోరల్ అంటే తెలుగులో ఏంటంటే ఓటర్ జాబితా అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఏదైనా ఎన్నికల్లో ఓటరు ఏ బూత్కి వెళ్ళేసి వేస్తాడు, తన యొక్క ఓటర్ సంఖ్య ఏంటి, సో ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక చార్ట్ రూపంలో ఉండేదే ఎలక్టోరల్ రోల్స్. సో ఇటీవల ఎలక్టోరల్ రోల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన చర్చలు జరిపింది. ఏంటంటే ఇప్పటివరకు చూడండి, భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రముఖ సంస్థలు, ఎగ్జాంపుల్ ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం అండ్ రాష్ట్రంలో కూడా ఒక ఎన్నికల సంఘం ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో అది ఆర్టికల్ 243K ఎగ్జాంపుల్. సో ఆర్టికల్ 243K ఏంటి? రాష్ట్రంలో ఉండే ఎన్నికల సంఘం. సో రాష్ట్ర ఎన్నికల సంఘం. సో అలా 2 ఎన్నికల సంఘాలు ఉన్నాయి. రాష్ట్ర పరిధిలో ఎన్నికల గురించి చూసుకునేది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో మొత్తం దేశమంతా కూడా జరిగే జాతీయ ఎన్నికలు కానివ్వండి, ఇలాంటి ఎన్నికలు చూసుకునేది ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం. సో చూడండి, కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలు ఏముంటాయి? ఎమ్మెల్యేలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్యే ఎన్నికలు. ఇటీవల మనం చూస్తున్నాం బీహార్కి సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి, దానికి సంబంధించి గైడ్లైన్స్ ఎన్నికల సంఘం ప్రస్తావిస్తుందని మనం చూస్తున్నాం. సో అలా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను నిర్ణయించే ఎన్నికలు ఏవైతే ఉంటాయో సార్వత్రిక ఎన్నికలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానాలకు కానీ ఎన్నికలు నిర్వహిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. అండ్ దాంతోపాటు లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు 2 రకాలు ఉంటారు. ఎందుకంటే పార్లమెంటరీ మన బైకామరలిజం సిస్టమ్, అంటే రెండు రకాల ఎంపీలు ఉంటారు. ఒకటి లోక్సభ ప్రజలచే ఎన్నుకోబడిన ఎంపీలు, ఇంకొకటి రాజ్యసభ రాష్ట్రాలు ప్రాతినిధ్యం నుండి వచ్చే ఎంపీలు. సో అలా ఈ ఎంపీలు కానీ, మరి రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు కూడా ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అలా బైకామరలిజం అనేది అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. అలా ఏ రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్సీలు ఉన్నారో ఆ రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం.
మరి రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క విధి విధానాలు అధికారాలు ఏంటంటే రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అంటే మనం సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటాం కదా అలాంటివి, అండ్ మున్సిపల్ ఎన్నికలు మున్సిపాలిటీలకు నిర్వహించే ఎన్నికలు. ఇదేమో షెడ్యూల్ 11, ఇది షెడ్యూల్ 12కి సంబంధించి 73rd అమెండ్మెంట్ 74th అమెండ్మెంట్. సో రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించేది ఆర్టికల్ 243K ఎన్నికల సంఘం. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇటీవల మనం చూసాము నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి వివాదం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి, అది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఇటీవల దీని గురించి కూడా మనం చూసాము. సో ఎన్నికల సంఘానికి సంబంధించి ఇటీవల లావాసా గారు ఏడీబీకి వెళ్ళారని అవన్నీ చూసాం కదా. సో అది. సో ఇప్పుడు అంశం ఏంటంటే ఈ ఎన్నికలు ఏవైతే ఉంటాయో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలకు ఓటర్ రోల్ ఏదైతే ఉంటుందో ఎలక్టోరల్ రోల్స్ అనేవి రెండు వేరువేరుగా ఉంటున్నాయి. సో వీళ్ళు నిర్వహించే ఎన్నికలకు సపరేట్ ఎలక్టోరల్ రోల్ తీస్తున్నారు. ఓటర్ జాబితా సపరేట్గా ఉంటుంది, ఓటర్ జాబితా విడుదల చేశారు అంటారు. వీరు నిర్వహించే ఎన్నికలకు ఓటర్ జాబితా సపరేట్గా ఉంటాయి. సో అలా రెండు ఎందుకు ఓటర్ జాబితాలు? రెండింటికి కూడా ఒకే ఓటరు జాబితా ఎలక్టోరల్ రోల్ అనేది ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక అంశం చర్చకు వచ్చింది. సో అలా ఇప్పటి వరకు జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఓటర్ రోలు సమానంగా రెండింటి కూడా ఒకే ఓటర్ రోల్ ఉన్న కొన్ని రాష్ట్రాలు, ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నిర్వహిస్తుందో ఓటరు జాబితా ఎలక్టరల్ రోలు, రాష్ట్రంలో జరిగే ఎన్నికల సంఘం కూడా అదే ఎలక్టరల్ రోల్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో వీరు సపరేట్గా ఓటర్ జాబితాను తయారు చేస్తారు, వీరు సపరేట్గా ఓటర్ జాబితాను తయారు చేస్తారు. సో అలా ఎలక్టరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఎలక్టరల్ రోల్ అనే విషయంలో రెండింటిని కూడా ఏకం చేసి ఒకే ఎలక్టరల్ రోల్, సో వన్ నేషన్ వన్ ఎలక్టోరల్ రోల్ ఉండాలి అనే ఉద్దేశం ఇటీవల వచ్చింది. సో ఇలాంటి అంశం ఇప్పుడు కొత్తగా ఏం కాదు. మనకి లా కమిషన్ ఉంటుంది, న్యాయపరంగా లా కమిషన్స్ అనేవి నియమితం అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో లా కమిషన్ 255th రిపోర్ట్ 2015లో కూడా న్యాయపరమైన సంస్కరణలో భాగంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా ఈ ఎలక్టోరల్ రోల్స్ అన్నీ కూడా ఒకటే ఉండాలి, దేశమంతా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. అండ్ 2005 1999లో కూడా కేంద్ర ఎన్నికల సంఘము ఎలక్టరల్ గురించి ప్రస్తావన చేసింది. అంటే ఎలక్టరల్ రోల్ అనేది ఒకే విధంగా ఉండాలి దేశమంతా కూడా మరియు రాష్ట్రంలో కూడా అని చెప్పేసి ఎలక్టరల్ విషయం అనేది ఈరోజు వార్తలు నిలిచింది. సో అలా రెండు ఎన్నికల సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర పరిధిలోను కేంద్ర పరిధిలోను. సో వీటికి సంబంధించి ఎలక్టోరల్ రోల్ విషయంలో ఇటీవల దేశమంతా ఒకే ఎలక్టోరల్ రోల్ అనే అంశాన్ని అమలు పరచాలి అనే విధానం గురించి ఒక చర్చ జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ట్రైన్ సర్వీస్ ప్రారంభమైంది, రోరో సర్వీస్ అంటారు. రోరో అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే రోల్ ఆన్ రోల్ ఆఫ్, రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనే ఒక ట్రైన్ సర్వీస్ భారతదేశంలో రెండవ ట్రైన్ సర్వీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సౌత్ వెస్ట్ రైల్వేస్లో మొట్టమొదటి రోరో సర్వీస్. అండ్ అంతకుముందు భారతదేశంలో రోరో సర్వీస్ ఎప్పుడు వచ్చిందంటే 1999లో కొంకన్ రైల్వే వారు ప్రారంభించారు. కొంకన్. అసలు రోరో సర్వీస్ అంటే ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన రోరో సర్వీస్ ఏంటంటే ఏ ప్రాంతంలో అంటే కర్ణాటకకి మహారాష్ట్రకి మధ్యలో ఒక రోరో సర్వీస్ ప్రారంభమైంది, రైల్వే రోరో సర్వీస్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి ప్రైవేట్ రైలు రోరో సర్వీస్ ఇస్తోంది. సో ఈ రకంగా ఎక్కడి నుండి ఎక్కడికి ప్రారంభమైంది అంటారు. సో ఈ సర్వీస్ కర్ణాటకలోని నేలమంగల ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు సిటీకి దగ్గరలో ఉంటుంది. నేలమంగల నుండి ప్రారంభమయ్యి ఎక్కడి వరకు చేరింది అంటే బాలే అనే ప్రాంతం. ఇది ఎక్కడ అంటే సోలాపూర్ దగ్గర ఉంటుంది. సోలాపూర్ ఎక్కడ? మహారాష్ట్ర. సో ఇటీవల వార్తలో నిలిచిన రోరో రైలు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రారంభమైంది, ఏ రైల్వే వారు ప్రారంభించారంటే సౌత్ వెస్ట్ రైల్వే వారు ప్రారంభించారు. అందులో భాగంగా ఇది భారతదేశంలో ప్రారంభమైన ఎన్నవ రోరో ఎక్స్ప్రెస్ అంటారు. సో ఇది సెకండ్. ఇది ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైందంటే 1999లో అది కొంకన్ రైల్వే వారు ప్రారంభించారు. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు రోరో రైలు. సో ఈ ప్రైవేట్ రోరో రైలు అసలు యాక్చువల్గా రోరో రైలు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, మనం కొన్ని వెహికల్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి, లారీలు, వ్యాన్లు, డీసీఎంలు ఇలాంటివి ఉంటాయి. సో కార్గో ఏవైతే ఉంటాయో అలా కొన్ని గూడ్స్ని క్యారీ చేసే వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ని ఈ ఓపెన్ ఫ్లాట్
వ్యాగన్స్ ఉంటాయి కదా, రైల్వే వ్యాగన్స్ ఉంటాయి కదా, బోగీలు ఉంటాయి కదా, ఆ బోగీలు ఇప్పటివరకు ఏం చేస్తారు, మన గూడ్స్ రైలు ఉంటాయి కదా, గూడ్స్ రైలు ఏం చేస్తారంటే బొగ్గు లాంటివి కానివ్వండి, ఏమైనా కార్గో పార్సిల్ చేసినవన్నీ కూడా పెట్టేసి క్లోజ్డ్ సిస్టమ్ వ్యాగన్స్లో పార్సల్ చేస్తారు, గూడ్స్ అన్ని కూడా పార్సల్ చేసేస్తారు, అలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో రోరో సర్వీస్ అంటే ఏంటంటే రోల్ ఆన్ రోల్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటంటే దీనిపైన వ్యాగన్స్ అన్నీ కూడా ఇంజన్ ఏదైతే ఉంటుందో, ఇది ఇంజన్ అనుకోండి, ఈ వెనుక మొత్తం కూడా ఓపెన్ ఫ్లాట్ వ్యాగన్స్ ఉంటాయి. దీనిపైన ఏం చేస్తారంటే ఇంకొన్ని వెహికల్స్ ఎక్కిస్తారు. వెహికల్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఒక లారీ కానివ్వండి, ఒక ట్రక్ కానివ్వండి, ఒక టిప్పర్ కానివ్వండి, అలా లోడ్తో కూడుకున్న ఒక వెహికల్ని దీనిపైనకి ఎక్కిస్తారు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, అలా లోడ్తో కూడుకున్న ఈ వెహికల్ దీనిపైన కొంత దూరం కొన్ని ప్రాంతాల మధ్యలో ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ గమ్యానికి చేరిన తర్వాత ఈ వెహికల్స్ అన్నీ కూడా వాటికి సంబంధించి గూడ్స్ని ఏ ప్రాంతాలకు వాటిని డెలివరీ చేయాలి అలాంటి అంశాలు చూసుకుంటాయి. సో అలా రోరో ఎక్స్ప్రెస్ అంటే వెహికల్ ఆన్ వెహికల్ అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ మన దగ్గర ఉండే ఒక లారీ ఎగ్జాంపుల్ మన తెలంగాణ నుండి ప్రారంభమైంది అనుకోండి, ఇది మహారాష్ట్ర ప్రాంతానికి పోవాలి, లేదా కర్ణాటక ప్రారంభమైన ఒక లారీ మహారాష్ట్రకు చేరాలి. సో మహారాష్ట్రకు చేరాలంటే ఈ వెహికల్ రోడ్డు మీద పోతుంది, ఈ వెహికల్ రోడ్డు మీద పోతుంది, అలా ఈ వెహికల్ రోడ్డు మీద పోతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, అండ్ దాంతోపాటు ఇంధనం అనేది ఎక్కువగా మండుతుంది, ఆటోమేటిక్గా పొల్యూషన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎంత వెహికల్స్ యొక్క రద్దీ అంత పెరిగితే అంతగా కాలుష్య కారకాలుగా మారుతాయి. సో ఈ రకంగా ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏ రాష్ట్రానికి అయితే పోవాలనుకుంటున్నాయో ఆ వెహికల్స్ అన్నిటిని కూడా రైలు పెట్టె మీద ఏవైతే ఉంటాయో రైల్ వ్యాగన్స్ ఉంటాయి కదా, దాని మీద తీసుకుపోయి డైరెక్ట్ ఆ రాష్ట్రంలో చేరిస్తే ఇవి ఆ రాష్ట్రంలో ఎక్కడెక్కడికి పోవాలని అక్కడ చేరుతాయి కదా అని చెప్పేసి ఒక అంశమే రోరో. సో ఈరోజు ఈ వెహికల్స్ అన్నీ ఇండివిజువల్గా పోయి రోడ్డు పైన ట్రాఫిక్, పొల్యూషన్ కానివ్వండి, మరియు టోల్ ఎక్కడెక్కడ కట్టాలి, ఏ రకంగా టోల్ గేట్స్ అనేవి ఎకనామికల్గా చాలా ఇబ్బంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, దీనితో ఖర్చు తక్కువగా ఉంటుంది, వెహికల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఖర్చు తక్కువగా ఉంటుంది, ఆ వెహికల్ యొక్క ఇంధనం అలాగే ఉంటుంది. ఈ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రం కామన్గా పోయే ట్రైన్ కాబట్టి దీనిపైన ఒక 15-20 ట్రైన్లు పోతాయి, 15-20 వెహికల్స్ పోతాయి ఒక ట్రైన్ పైన. ఈ వెహికల్స్ అన్ని కూడా గమ్యస్థానం చేరిన తర్వాత అక్కడ నుండి వాటికి సంబంధించిన డెలివరీ ప్లేసెస్ ఎక్కడెక్కడికి ఉంటే ఎక్కడ చేరాలనుకుంటే అలా పోతాయి. సో ఈ రకంగా వెహికల్కి డిప్రిసియేషన్ తగ్గుతుంది. డిప్రిసియేషన్ అంటే ఏంటి, టైర్లు అరగడం కానివ్వండి, అది కన్జంప్షన్ చేసే ఇంధనం కానివ్వండి, ఆ ఇంధనం నుండి వచ్చే పొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే ఇన్ని వెహికల్స్ని ఒక ట్రైన్ తీసుకుపోతుంది. సో ఈ రకంగా ఒక ప్రైవేట్ ఆపరేటెడ్ రోరో సర్వీస్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ప్రైవేట్ ఆపరేటెడ్ రోరో సర్వీస్ ఇటీవల ఎక్కడి నుండి ఎక్కడికి ప్రారంభమైంది, భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆపరేటెడ్ రోరో సర్వీస్. సో కర్ణాటక రాష్ట్రం నుండి మహారాష్ట్ర. సో కర్ణాటకలోని ఏ ప్రాంతం, నేలమంగళ, బెంగళూరు ప్రాంతం దగ్గర ఉంటుంది, బెంగళూరు దగ్గరలో ఉంటుంది. అక్కడ నుండి ఎక్కడికి మనకి బేల్ ప్రాంతం, బేల్ ఎక్కడ ఉంటుందంటే సోలాపూర్ దగ్గర ఉంటుంది మహారాష్ట్ర. అలా ఈ రోరో ఎక్స్ప్రెస్ పైన అన్ని గూడ్స్ వెహికల్స్ అన్ని ఎక్కించి తీసుకుపోతారు. అలా ఓపెన్ ఫ్లాట్ వ్యాగన్స్ ఉంటాయి కదా, దానిపైన ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది సులభంగా ఉంటుంది, గమ్యస్థానానికి ఈజీగా వెళ్ళిపోతారు, ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి, అన్ని రకాలు కూడా బెనిఫిట్. సో ఈ రకంగా ఒక రోరో సర్వీస్ అనేది వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే చెన్నపట్న టాయ్స్. సో చెన్నపట్న టాయ్స్ అనేది కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఇందాక కర్ణాటక రాష్ట్రం గురించి చెప్పాను కదా, అందుకే దానికి సంబంధించి ఇంకొక టాపిక్ కూడా చెప్తున్నాను. చెన్నపట్న టాయ్స్ సంబంధించి ఇటీవల వార్తలు నిలిచింది. సో చెన్నపట్న టాయ్స్ ఎక్కడ తయారవుతాయంటే రామనగిరి డిస్టిక్ కర్ణాటకలో తయారవుతాయి. సో ఈ చెన్నపట్నంలో తయారయ్యే టాయ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా కర్ర బొమ్మలు, కర్రతో తయారు చేస్తారు. కర్రతో తయారు చేసిన ఒక డాల్స్, బొమ్మలు మరియు చిన్న చిన్న టాయ్స్, ఇవన్నిటిని కూడా కర్రపరంగా చేసే ఫేమస్ ఏరియా చెన్నపట్నం. సో ఆ రకంగా దీనికి చెన్నపట్నానికి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా వచ్చింది, భౌగోళిక గుర్తింపు. చెన్నపట్న టాయ్స్ అంటే దేశమంతా కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చెన్నపట్న టాయ్స్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ విషయానికి వస్తే నిర్మల్, కోయబొమ్మలు టాయ్స్ అంటాము. సో ఇలాంటిదే ఈ చెన్నపట్న టాయ్స్ అనేది కర్ణాటకలోని రమణగిరి డిస్టిక్లో ఉంటుంది. ఆ చాలామంది, కొన్ని వేల మంది కళాకారులు ఈ చెన్నపట్నం టాయ్స్ కర్రతో తయారు చేసిన బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తూ జీవనాన్ని సాగిస్తారు. దీనికి అంతకుముందే జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఉంది. కానీ ఇటీవల ఎందుకు వార్తలు నిలిచినాయంటే ఈ చెన్నపట్నం టాయ్స్ తయారు చేసే కళాకారులు ఎవరైతే ఉంటారో వారు ఇటీవల లాక్డౌన్ కాలంలో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఈ టాయ్స్కి డిమాండ్ లేకుండా పోయింది. ఎందుకు డిమాండ్ లేదు, ఎప్పుడైనా చూడండి మన ఆర్థిక వ్యవస్థలో
కొనుగోలు సామర్థ్యం ఒక వ్యక్తికి, ఒక వినియోగదారికి ఉన్నప్పుడు మాత్రమే ఎంత తక్కువ వస్తువైనా, ఎంత నాణ్యత గల వస్తువైనా, ఎంత మన్నికైన వస్తువైనా కూడా కొంటాడు. సో వ్యక్తి దగ్గర, వినియోగదారుని దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటే ఎంత క్వాలిటీతో, ఎంత నాణ్యత తయారు చేసినా కూడా వాటికి మార్కెట్ అనేది ఉండదు. సో ఈ రోజున కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది మనం తరచూ చర్చించుకుంటున్నాం. ఏ రకంగా, ఏ రంగం పైన దాని ప్రభావం పడింది, ఏ రకంగా కోవిడ్-19 ప్రభావం యువతని నిరుద్యోగులుగా మారుస్తుంది, ఏ రకంగా విమెన్ పైన కోవిడ్-19 ఎఫెక్ట్ పడింది, గృహిణుల పైన పడింది, డొమెస్టిక్ వైలెన్స్ అన్నీ చేస్తున్నాం. సో ఈ రోజున కోవిడ్-19 లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. అలా వినియోగదారులు ఈ చిన్నపట్న టాయ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కొనుగోలు సామర్థ్యం తగ్గడం ద్వారా ఈ బొమ్మలను తయారు చేసే కళాకారులందరూ కూడా ఈ రోజున రోడ్డున పడ్డారు. సో అలా చెన్నపట్న టాయ్స్ అనేది వార్తలు నిలిచింది. చెన్నపట్న టాయ్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన టాయ్స్, డాల్స్, కర్ర బొమ్మలు, వుడెన్ టాయ్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటారు? కర్ణాటక. ఎందుకు వార్తలు నిలిచిందంటే దీన్ని తయారు చేసే కళాకారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీటికి మార్కెట్ లేకపోవడం ద్వారా వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారులుగా మారేసేసి రోడ్డు పైన పడే పరిస్థితి వచ్చింది. అలా చెన్నపట్నం టాయ్స్ కూడా ఈరోజు వార్తలు ఇచ్చాయి. చూడండి మీరు గూగుల్లో చెన్నపట్నం టాయ్స్ సంబంధించి చాలా కూడా ఉంటుంది. అండ్ ఈ టౌన్, చెన్నపట్నం టౌన్ ఏమంటారంటే టాయ్స్ టౌన్ అంటారు, టాయ్స్ టౌన్ అని కూడా అంటారు. సో టాయ్స్ టౌన్ అనే పేరు కూడా దీనికి ఉంది. అంటే అన్ని రకాలుగా బొమ్మల పరంగా చాలా ఫేమస్ ఇది. సో ఈ రకంగా చెన్నపట్నం టాయ్స్ కూడా ఈరోజు వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్ మనకి కాందహార్ హలాది అంటే హల్దీ. మనకు హల్దీ అంటే ఏంటి? టర్మరిక్, పసుపు. మనకి సైంటిఫిక్ నేమ్ ఏంటి? కుర్కుమా లాంగా, కుర్కుమా లాంగా. అండ్ గుర్తుంచుకోండి, కొన్నింటి గురించి ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్స్ అడుగుతాడు. ఎగ్జాంపుల్ ఇలాంటిది కానివ్వండి, కుర్కుమా లాంగా అని, ఒరైజస్ అటైవా అంటే ఏంటి, ఇలాంటివి కొన్ని చూసుకోండి. మరీ అవసరంలో ఒక 20 ఉంటాయి పాయింట్స్. ఆ 20 గురించి ఖచ్చితంగా బట్టి కొట్టండి, ఏ రకంగా ఉంచుకోండి. ఎందుకంటే స్టేట్ ఇంపార్టెంట్ ఉన్న ఫ్లవర్సే కానివ్వండి, ఎగ్జామ్లో మన రాష్ట్ర పుష్పం ఏంటి అని చెప్పేసి ఆప్షన్లో తంగేడు అని ఇవ్వడు, దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ఇస్తాడు. సో ఈ రకంగా బొటానికల్ నేమా, జువాలజికల్ నేమా, సైంటిఫిక్ నేమ్ ఏదైనా ఉంటే దాని గురించి చూసుకోండి. ఈరోజు వార్తల్లో కుర్కుమా లాంగా, కుర్కుమా లాంగా అంటే ఏంటి? టర్మరిక్ వార్త నిలిచింది. దేనికి సంబంధించింది అంటే ఒడిషాకి సంబంధించింది. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి కుర్కుమా లాంగా ఇటీవల ఎందుకు వార్త నిలిచింది? కాందహార్ హల్దీ అంటారు. కాందహార్ హల్దీ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అత్యున్నత మన్నికైన ఒక పసుపు వంగడం, పసుపు ఏదైతే ఉంటుందో పసుపు క్వాలిటీ. కాందహార్ అంటే కాందహార్ పసుపు అనే దానికి ఎక్కడైనా మార్కెట్ ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, పసుపుకి విపరీతమైన మార్కెట్ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. అందుకే ఇటీవల కాలం చూడండి, నిజామాబాద్ రైతులు ఎవరైతే ఉన్నారో పసుపుకి సంబంధించి పసుపు బోర్డు ఏర్పాటు చేయండి అని. మన దగ్గర పసుపు ఏదైతే ఉంటుందో విపరీతంగా నిజామాబాద్ ప్రాంతాల్లో పండుతుంది. సో ఆ నిజామాబాద్ నుండి తక్కువ ధరకి కొనేసేసి అమెరికాలో కనీసం 100 గ్రామ్స్ కొన్ని డాలర్స్లలో అమ్ముతారు. సో పసుపుకి ప్రపంచంలో అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది, కానీ దాన్ని పండించిన రైతులు మాత్రం లాభాల బారిన పడట్లేదు అని చెప్పేసి చాలా ఉంటాయి. సో అలాంటిది ఈరోజు ఒడిషాకి సంబంధించి కాందహార్ హల్దీ వార్తలు నిలిచింది. ఈ కాందహార్ హల్దీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది టోటల్గా ఆర్గానిక్ పంట. ఆర్గానిక్ పంట ఏంటంటే నో ఫర్టిలైజర్స్, అసలు ఫర్టిలైజర్స్ వేయకుండా, ఎటువంటి పెస్టిసైడ్, ఎటువంటి పురుగుల మందులు వేయకుండా పెంచే ఒక సాధారణ పసుపు కుంకుమ అంటారు కదా, ఆ పసుపు ఏవైతే పసుపు కొమ్ములు, ఆ పసుపు కొమ్ములు పండిస్తారు. దీన్ని పండించే వాళ్ళు కూడా ఎవరంటే ఒడిషా అనగానే గుర్తుకు తెచ్చుకోండి, పంటల విషయంలో ఎక్కువగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రైబల్స్. సో ఒడిషాలో ఉండే ట్రైబల్ పీపుల్ కాందహార్ హల్దీని పెంచుతారు. రాష్ట్రం అంతా చాలా ఫేమస్ కాందహార్ హల్దీ అంటే ఎక్కడైనా వినిపిస్తుంది. సో అలా ట్రైబల్ పండించే పంట కాందహార్ హల్దీ. అలాంటి హల్దీ ప్రపంచంలో ఎక్కడైనా కూడా కాందహార్ హల్దీ అని చాలామంది నకిలీ పసుపును కూడా అమ్ముతారు. అలాంటి నకిలీ పసుపును కూడా విపరీతమైన డిమాండ్తో కొనే ఈరోజు కాందహార్ హల్దీ మార్కెట్లో ఎటువంటి డిమాండ్ లేకుండా పోయింది. సో ఆటోమేటిక్ ఏంది, ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ అనేది కాందహార్ హల్దీ మీద కూడా పడింది. సో అలా జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు పొందిన ఒక పసుపు కొమ్ములు ఏవైతే ఉంటాయో ఈ పసుపు విషయంలో కూడా మార్కెట్ స్తంభించిపోయింది. అలా వీటి పండించే ట్రైబల్ పీపుల్ కానీ వీరందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, ఒడిషా అనగానే ఎక్కువగా ట్రైబల్స్ని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ట్రైబల్ కాంప్లెక్సెస్ అని, ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ ఒడిషాలో జరుగుతాయి. ఎందుకంటే ఒడిషాలో చాలామంది ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. సో అది మీకు తరచు చెప్తున్నాను, దాదాపు 60కి పైగా ట్రైబల్స్ ఉంటాయి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్స్ కూడా చాలా ఉంటాయి అని ఇటీవల కాలంలో తరచు ట్రైబల్ గురించి చెప్తున్నాను. అలా ట్రైబల్ పీపుల్ పెంచేదే కాందహార్ హల్దీ, వితౌట్ పెస్టిసైడ్, వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్. అలా సాధారణంగా ఎటువంటి క్రిమికీటక మందులు కానీ, ఎటువంటి
హానికరమైన రసాయనాలు లేకుండా పెంచే ఒక పంటే కాందహార్ హల్దీ. ఈరోజు వార్తలు నిలిచింది కుర్కుమా లాంగా. నెక్స్ట్ ఈరోజు సీ ప్లేన్ సర్వీసెస్ అనే అంశం వార్తలు నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ ఎక్కడ ప్రారంభం అవబోతోంది అంటారు. సో అక్టోబర్ 31 గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభం అయిపోతుంది. అండ్ సీ ప్లేన్ అంటే ఏం లేదు, మనం ప్లేన్ అంటే ఏంటి, విమానం కదా, అదే విమానము నీటి సహాయంతో ఎగురుతుంది. సో నీళ్ళలో నడిచే పడవ ఏదైతే ఉంటుందో, బోట్ ఉంటుంది కదా మనకి, ఆ బోట్ అండ్ పైన గాల్లో ఎగిరే విమానం, ఈ రెండింటి కాంబినేషనే సీ ప్లేన్. సో సముద్రం పైన లేదా నీటి పైన నడిచే ఒక విమానమే సీ ప్లేన్ అనే కాన్సెప్ట్. చాలా వరకు ఫారిన్ కంట్రీస్లో ఇవి ఉంటాయి. అవసరమైతే పైనుండి వస్తాయి ప్లేన్స్, ఆటోమేటిక్గా వాటర్లోనే ల్యాండ్ అవుతాయి, వాటర్లో కొద్ది దూరం పోతాయి. అలా బోటుగా వాడతారు అండ్ పైకి వెళ్ళేసే విమానం కూడా వాడతారు. సో అలా విమానము బోటు కలయికే ఈరోజు సీ ప్లేన్. సో ఇందులో జనాలు ఉంటారు, వాటర్ పైన రన్వే ఏదైతే ఉంటుందో ఆ రకంగా వెళ్ళిపోతుంది. సో ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ ఏ రాష్ట్రంలో రాబోతోంది అంటే గుజరాత్లో రాబోతోంది. ఏ డేట్న అంటే అక్టోబర్ 31. మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, అత్యంత పెద్దైన ప్రపంచ విగ్రహం. సో ఆ విగ్రహం దగ్గరికి ఇది రీచ్ అవబోతోంది. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి ప్రారంభం అవబోతోంది అంటే మనకి సబర్మతి బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, సబర్మతి బ్యాక్ వాటర్ ఎక్కడ, ఇది గుజరాత్ అహ్మదాబాద్ ప్రాంతం. అహ్మదాబాద్లో ఉండే సబర్మతి బ్యాక్ వాటర్, సబర్మతి నది యొక్క బ్యాక్ వాటర్స్ అంటే ఏంటి, నిశ్చలంగా ఉంటాయి వాటర్. ఇప్పుడు కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ బ్యాక్ వాటర్ ఆఫ్ సీ అంటారు. అంటే అక్కడ కేరళలో అలెప్పి ప్రాంతంలో సముద్రపు నీరే, కానీ ఎలాంటి అలలు ఉండవు, అవి సేఫ్గా స్టేబుల్గా ఉంటాయి అన్నట్టు, చెరువుల్లాగా. సో అలా బ్యాక్ వాటర్స్ ఆఫ్ అహ్మదాబాద్ ఎక్కడ, మనకి అహ్మదాబాద్లో ఉండే సబర్మతి రివర్ యొక్క బ్యాక్ వాటర్ నుండి ప్రారంభమై అహ్మదాబాద్ నుండి కెవాడియా ప్రాంతం, కెవాడియా అంటే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉంటుంది కదా, అది కెవాడియా విగ్రహం ఉండే ప్లేస్. కెవాడియా ప్రాంతంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉంటుంది. అక్కడి వరకు ఈ సీ ప్లేన్ సర్వీసెస్ అనేది ప్రారంభమవుతుంది. అలా నీటి ద్వారా నడిచే ఒక విమాన సర్వీస్ అనేది ప్రారంభించబోతున్నామని గుజరాత్ ప్రభుత్వం, విజయ్ రూపానీ గారి ప్రభుత్వం, గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు, విజయ్ రూపానీ గారి ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అండ్ గుర్తుంచుకోండి, దీనికోసం ఎవరెవరి మధ్యలో ఒప్పందం జరిగింది అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇది ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి. ఇవి రెండు కూడా ఫ్లైట్ రిలేటెడ్ విమానయాన రంగానికి సంబంధించిన సంస్థలు. అండ్ గుజరాత్ ప్రభుత్వానికి మధ్యలో ఒప్పందం జరిగింది. అలా మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ గుజరాత్లో అక్టోబర్ 31 నుండి ప్రారంభం కాబోతున్నాయి. దేన్ని దృష్టిలో ఉంచుకొని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక గుర్తుండే విధంగా ప్రారంభమవుతుంది. వితిన్ 2 monthsలో ప్రారంభమైపోతుందని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చింది. సీ ప్లేన్ సర్వీస్ అద్భుతమైన అనుభూతి ఉంటుంది. చాలా ఫారిన్ కంట్రీస్లో ఇవి ఉంటాయి. మనకి మలేషియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, పెద్ద పెద్ద వాటర్ పైన నడిచే సీ ప్లేన్స్ ఉంటాయి. సో అది ఈరోజు ఇండియాలో కూడా ప్రారంభమవుతుంది. అలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేవి రాబోతున్నాయి సీ ప్లేన్ టెక్నాలజీలో. ఇది ఒకటి గుజరాత్ రాష్ట్ర విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అగ్రియోటా అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఇది ఏంటంటే ఒక ఈ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఎవరి కోసం అంటారు. ఈ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు, ఆన్లైన్ విధానంలో వర్తక అంశాలు అనేవి ఉంటాయి. వర్తక విధానం ఏదైతే ఉంటుందో అంటే మార్కెట్ సౌకర్యాలు కానివ్వండి. ఎగ్జాంపుల్ ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే ఇండియా యుఏఈ మధ్యలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల కాలంలో యుఏఈతో మన భారత ప్రభుత్వం చాలా ఒప్పందాలు జరుగుతున్నాయి. యుఏఈ ప్రిన్స్ కానివ్వండి, వారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, చాలా అంశాలు మనకి ఇటీవల కాలంలో చాలా విషయాలు ఎంఓయూలు జరుగుతున్నాయి. అంతేందుకు ఇటీవల మనకి ఐపీఎల్ కూడా యుఏఈలోనే జరగబోతోంది. సో ఐపీఎల్ విషయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆర్థిక పరంగా యూఏఈతో చాలా ఒప్పందాలు జరుగుతాయి. ఇటీవల చాలా సమ్మిట్లో కూడా ఇండియా యూఏఈ మధ్యలో జరుగుతున్నాయి. ఒకసారి రివైజ్ చేసుకోండి, దానికి ఇది యాడ్ చేసుకోండి. సో ఇటీవల భారత్కి యూఏఈకి మధ్యలో ఒక అంశం ఏంటంటే వ్యవసాయ రైతులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో ఒక ఈ కామర్స్ లేదా ఈ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎవరెవరు, ఇండియన్ ఫార్మర్స్ అండ్ యూఏఈ
ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీస్, సో ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు. సో ఏంటంటే దీని విధానం ఏంటంటే ఇద్దరు కలిసి కూడా వ్యవసాయ సంబంధిత అంశాలపైన రీసెర్చ్లు చేయడం కానివ్వండి, వాటి విషయంలో మార్కెటింగ్ సౌకర్యాలు చేయడం కానివ్వండి, అలా రైతులు పండించిన వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా వాటిని మొత్తం కూడా ఆధునీకరణ చేయడం కానివ్వండి, ఇలాంటి అంశాలు. అంటే ఒక్కటే విషయం గుర్తుంచుకోండి, అదేంటంటే వ్యవసాయ సంబంధిత అంశాల కోసము ఇటీవల ఇండియన్ ఫార్మర్స్కి మరియు యూఏఈ ఫుడ్ ఇండస్ట్రీస్ మధ్యలో జరిగిన ఒక ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ అనే అంశం వార్తల్లో నిలిచింది. దాని యొక్క పేరేంటి అంటారు, ఈ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది ప్రిలిమ్స్కి. అగ్రియోటా. ఇటీవల అగ్రియోటా అనే అంశం వార్తల్లో నిలిచింది భారతదేశ వ్యవసాయ రైతులకు సంబంధించి. అది ఏ దేశానికి సంబంధించిన ఒక అంశం అంటారు? సో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇదొకటి కూడా ఈరోజు వ్యవసాయ రైతుల విషయంలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మన్సర్ లేక్ అండ్ సుర్సినా లేక్, ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. అండ్ మన్సార్ లేక్ మనకి 2005 రామ్సార్ సైట్ అంటే ఏంటని మీరు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో చూస్తారు. సో ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది అంటే జమ్మూ కాశ్మీర్లో చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనం చూసాము. ఎందుకంటే ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత, ఆర్టికల్ 370ని రాజ్యాంగం తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధిని చూపించాలి, వృద్ధిని గాడిన పెట్టాలని చెప్పేసి భారత ప్రభుత్వం తరచూ ఏదో ఒక అంశంతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఇటీవల మనం చూసాం మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్ అని జీసీ ముర్ము గారు ప్రారంభించారు తను ఉన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నప్పుడు. అండ్ నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనం, బ్యాంబూ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, దానివల్ల 25,000 మందికి ఉపాధి దొరుకుతుందని కూడా చెప్పుకున్నాం. ఈ రోజున మన్సార్ లేక్ అండ్ జమ్మూ కాశ్మీర్ చూడండి, జమ్మూ కాశ్మీర్ అంటేనే పర్యాటక పరంగా చాలా అద్భుతమైన స్వర్గం. కానీ ఇప్పటి వరకు కూడా కొన్ని ఆంక్షలు ఉండేవి. సాధారణ వ్యక్తి వేరే రాష్ట్రాల వల్ల ఆ ప్రాంతాన్ని పర్యటించకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం, కొన్ని కండిషన్స్ పెట్టడం, అలా జమ్మూ కాశ్మీర్ వెళ్ళడానికి కూడా ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉండే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి ఇది ఉంది కాబట్టి ఎవరైనా టూరిజం పరంగా అభివృద్ధి చెందించాలి. అందులో భాగంగా కొన్ని లేక్స్ కానివ్వండి, టూరిజం పరంగా ఇప్పటి వరకు ఏవైతే ఉంటాయో బోటింగ్ సర్వీసెస్ కానివ్వండి, వాటన్నిటిని కూడా గాడిన పెట్టాలి, అభివృద్ధి పరంగా మరింత డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ రోజున మన్సార్ లేక్, జమ్మూ ప్రాంతంలో ఉన్న మన్సార్ లేక్ని రెజ్యువనేషన్, పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మరియు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వార్తలు నిలిచింది. ఇటీవల వార్తలు నిలిచిన మన్సార్ లేక్ ఏ ప్రాంతంలో ఉంటుంది, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది. సో వార్తల్లో నిలుస్తున్న లేక్ల గురించి చూడండి. ఇటీవల లూనార్ లేక్ బుల్ద్వానా మహారాష్ట్ర లాగానే ఈరోజు మన్సార్ లేక్ వార్తలు నిలిచింది. మన్సార్ లేక్ భారతదేశంలో రామ్సార్ సైట్ 2005లో గుర్తించబడిన సైట్. దీంతో పాటు సుర్సినా ప్రాంతం కానివ్వండి, ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. కానీ ఈ రోజున ప్రభుత్వము మన్సార్ లేక్ని టూరిజం పరంగా అత్యంత అభివృద్ధి చేయడము, అక్కడ బోటింగ్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేయడము మరియు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో యాక్టివిటీస్ పెంచడం కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా రీక్రియేషన్ యాక్టివిటీస్ విషయంలో మన్సార్ లేక్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్మగెడన్ మనకు తెలుసు. మీరు చాలామంది ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, హాకీ కానీ ఏది చూసినా కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ కనుక టైఅప్ అయింది అనుకోండి, టై మ్యాచ్ అయింది అనుకోండి. టై అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 99 కొట్టింది టీమ్ స్కోర్, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 100 కొడితే విన్, కానీ రెండో బ్యాటింగ్ చేసిన జట్టు కూడా 99 కొట్టింది. సో ఎవరు కూడా విన్ అవ్వలేదు. సో ఎవరు విన్ అయినట్టు మరి ఎవరు ప్రకటిస్తారు? దానికోసం సూపర్ ఓవర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సూపర్ ఓవర్. అండ్ ఫుట్బాల్ మ్యాచెస్ ఉంటాయి, ఫుట్బాల్, హాకీ లాంటి మ్యాచెస్ ఏవైతే ఉంటాయో ఇద్దరికి సమానంగా 4 గోల్స్ కానీ, ఇద్దరికి సమానమైన సంఖ్యలో టార్గెట్ అనేది వచ్చింది అనుకోండి, ఇద్దరు సమానంగా ఆడారు అనుకోండి, దాన్ని నిర్ణయం చేయడానికి ఏం చేస్తారు? షూట్అవుట్ అంటారు, పెనాల్టీ షూట్అవుట్ అంటారు. సో అలా షూట్అవుట్ అంటే ఏంటంటే ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరుగా బాల్ని త్రో చేయాల్సి ఉంటుంది గోల్స్లో. ఆ తర్వాత ఎగ్జాంపుల్ చెస్లో కనుక ఇలాంటి అంశం ఉందనుకోండి, చెస్ క్రీడ. ఇటీవల చెస్కి సంబంధించి ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో భారతదేశం మొట్టమొదటిసారి స్వర్ణం గెలుచుకుంది రష్యాతో సంయుక్తంగా అన్నాను. అందులో చోటు చేసుకున్న పదమే ఆర్మగెడాన్. ఫైనల్ మ్యాచ్లో కోనేరు హంపి గారికి భారతదేశం తరఫున భారత్కి పోలాండ్కి మధ్యలో ఒక మ్యాచ్ జరిగింది. అందులో మ్యాచ్ టైఅప్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఇద్దరికి సమ ఉజ్జీలుగా ఉన్నారు. అలాంటి సమయంలో విన్నింగ్ ఎవరికి ఇస్తారు అనేది చెస్కి రిలేటెడ్ ఒక వర్డ్. చెస్ ఆడే వాళ్ళకి మీకు స్క్వాజ్లింగ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలా తెలిసి ఉంటాయి. అందులో ఆర్మగెడన్ అనే పదం ఇటీవల వార్తలు ఎందుకు వచ్చిందంటే ఈ చెస్ ఛాంపియన్షిప్, ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో భారత్కి పోలాండ్కి మధ్యలో జరుగుతున్న మ్యాచ్ ఏదైతే ఉంటుందో అందులో ఆర్మగెడన్ అనే అంశం వార్తలోకి వచ్చింది. అంటే ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు కదా,
ఆ ఇద్దరు ప్లేయర్, కాకపోతే ఈసారి వర్చువల్గా జరిగింది, ఆన్లైన్ విధానంలో. కాబట్టి ఇద్దరు ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే వైట్ పాన్స్తో ఆడతారు, వైట్ కాయిన్స్ ఉంటాయి కదా మనకి చెస్ సంబంధించి, ఆ చదరంగానికి సంబంధించి వైట్ వాటితో ఆడతారో, తెల్ల వాటితో ఆడతారో వాళ్ళు ముందుగా ప్రారంభిస్తారు. సో ముందుగా ప్రారంభించి వైట్ చూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో టాస్ విధానంలో, వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చూడండి, టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, చెస్సే కానివ్వండి, ఇందులో టాస్ అనేది కీలకంగా పోషిస్తుంది. సో టాస్లో గెలుచుకున్నవాడు వైట్ చూజ్ చేసుకుంటాడు. సో వైట్ ఉన్నవాడికి ఏంటంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వారికి ఆలోచించడానికి సమయం ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే మ్యాచ్ ప్రారంభించక ముందే వాళ్ళకి వ్యూహం వేసుకోవచ్చు. సో అలా వైట్ తీసుకున్న వాళ్ళకి యొక్క అవకాశం ఎంత ఉంటుందంటే 5 to 6 minutes థింకింగ్ టైం ఉంటుంది. 5 నుండి 6 నిమిషాల వరకు థింకింగ్ టైం అనేది ఉంటుంది, ఆలోచించే సమయం ఉంటుంది. అదే బ్లాక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, బ్లాక్ బిల్లలతో ఆడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి 4 to 5 minutes థింకింగ్ టైం ఉంటుంది. సో ఒకవేళ బ్లాక్ వర్సెస్ వైట్ ఆడుతున్నారు కదా, ఇక్కడ ఆడినప్పుడు మ్యాచ్ అనేది డ్రా అయింది అనుకోండి, అంటే టై అయింది అనుకోండి. సో టై అయితే ఇద్దరు కూడా విన్నింగే, కానీ ఒక్కరిని మాత్రమే చూజ్ చేసే పరిస్థితి ఉందనుకోండి, ప్రపంచ చెస్ ఒలింపియాడ్ లాంటిది. సో ఏం చేస్తారు, ఇద్దరిలో ఎలా నిశ్చయిస్తారంటే, ఇక్కడ కదా మనకి సూపర్ ఓవర్ లాంటివి, షూట్ లాంటివి, పెనాల్టీ లాంటివి ఏముండవు. సో ఏం చేస్తారంటే ఇద్దరికి ఆ పాయింట్స్ కానీ అవి ఏది కన్సిడర్ చేయకుండా ఇద్దరికి డ్రా అయింది కాబట్టి, ఎవరైతే బ్లాక్ కాయిన్స్తో వాడారో, బ్లాక్ బిల్లలతో ఆడారో చదరంగము, వారు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఎందుకంటే బ్లాక్కి విజయావకాశాలు తక్కువ అయినా కూడా వాళ్ళు సమవుజ్జిగా ఉన్నారు కాబట్టి, ఆర్మగెడన్ అనే నిబంధనలో బ్లాక్ కాయిన్స్తో ఎవరైతే ఆడారో వాళ్ళు మాత్రమే విన్ అయినట్టుగా చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా వైట్ బ్లాక్ ఇద్దరు సమవుజ్జీలుగా ఉన్నా కూడా ఆర్మగెడన్ రూల్ ప్రకారము బ్లాక్ ఎవరైతే ఆడారో ఆ బ్లాక్ బిల్లలతో ఆడిన వాళ్ళు మాత్రం విన్నర్స్ అవుతారు. ఎందుకంటే వైట్కి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే థింకింగ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బ్లాక్ కంటే 1 minute ఎక్కువ ఉన్నా చాలు, 10 seconds ఎక్కువ ఉన్నా చాలు, ఇద్దరికంటే ఒకటి వేరియేషన్ ఉంటుంది. సో అలా ఇద్దరు కూడా ఫైనల్గా టై అయిందనుకోండి, అప్పుడు ఆర్మగెడన్ రూల్ ప్రకారం బ్లాక్ వాళ్ళే విన్ అయినట్టుగా ప్రపంచం గుర్తిస్తుంది. ఈ రకంగా ఆర్మగెడన్ అనే ఒక నిబంధన కూడా వార్తలు నిలిచింది. నెక్స్ట్ టాపిక్, ఈరోజు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇంకొక అంశం వార్తలు నిలిచింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దానికి ఆరంభం అంటే ప్రారంభోత్సవం అనేది జరగడం జరిగింది. వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం వర్చువల్గా ప్రారంభించడం జరిగింది మన ప్రధానమంత్రి గారు. అది ఎక్కడ ఉంది అంటే ఝాన్సీ ఎక్కడ, ఉత్తరప్రదేశ్ ఝాన్సీ ప్రాంతంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీని ఇటీవల ప్రారంభించడం జరిగింది. దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే పరిపాలన విభాగాన్ని ఇక కీలకంగా కూడా క్రియాశీలకంగా మార్చారు. అంటే ఏంటంటే అది అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ఒక కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఝాన్సీలో ఉన్న ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. దాని యొక్క పేరు ఏంటంటే మనకి రాణి లక్ష్మీబాయి అగ్రికల్చర్ యూనివర్సిటీ. రాణి లక్ష్మీబాయి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇటీవల శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. అది ఎక్కడ ఉంది అంటే ఝాన్సీ ప్రాంతంలో ఉంది. దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ సెంట్రల్ అగ్రికల్చర్ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము. సో వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులు తీసుకొచ్చే ఉద్దేశంతో ఉత్పాదకతను పెంచే విషయంలో వ్యవసాయానికి సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో నవీన పద్ధతులు నేర్పే ఉద్దేశంతో ఈ రోజున భారతదేశంలో ఒక యూనివర్సిటీ వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా జాతీయ స్థాయిలో వార్తలు నిలుస్తున్న యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో, జాతీయ విశ్వవిద్యాలయాలను చూడండి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి కొత్తగా ఏమైనా వస్తున్నాయా వాటి గురించి చూడండి. ఇనాగ్రేషన్ అయినా కూడా ప్రారంభోత్సవం ఈ రోజున ప్రధాని గారు ఝాన్సీ ప్రాంతంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రారంభించారు. సో ఎవరి పేరు మీద, రాణి లక్ష్మీబాయి గారి పేరు మీద ఈరోజు ఒక యూనివర్సిటీ అనేది వార్తలు నిలిచింది. అలా వీటి గురించి ఎలాంటి అంశాలు ఏమైనా కొత్తగా కనబడితే చూడండి. కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే అన్ని రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అవసరం లేదు. సో తెలుగు రాష్ట్రాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏదైనా యూనివర్సిటీ వస్తే దాని గురించి చూడండి. ఉద్దేశం ఏంటి, ఏ పేరుతో ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, దాని యొక్క పనితీరు ఎలా ఉండబోతుంది, అలాంటివి చూడండి. కానీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న యూనివర్సిటీ శంకుస్థాపన గురించి అవసరం లేదు. కానీ జాతీయ స్థాయిలో జరిగే యూనివర్సిటీల గురించి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. సో అలా వ్యవసాయం విషయంలో నవీన పద్ధతులు మరియు రీసెర్చ్ ఓరియంటెడ్ ఇష్యూస్ మరియు విద్యార్థులకి మేటి పద్ధతుల్లో విద్యాభ్యాసం చేయడం కానివ్వండి, ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ రోజున ఒక వ్యవసాయ
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఝాన్సీ ప్రాంతంలో ఏర్పాటైంది. రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. శంకుస్థాపన ఎవరు చేశారు, ప్రారంభోత్సవం ఎవరు చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేశారు. ఎందుకంటే ప్రస్తుతం వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అన్ని ఆన్లైన్ విధానాలు జరుగుతున్నాయి, అన్ని ఓపెనింగ్ సెరమనీస్ కూడా. అండ్ గుర్తుంచుకోండి, రాష్ట్ర స్థాయిలో విషయానికి వస్తే ఇటీవల మనం చూసాము అస్సాంలో అస్సాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇటీవల ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక అంశం నైపుణ్యాభివృద్ధికి కేటాయిస్తూ ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయబడింది అంటారు. అలా ఏషియన్ డెవలప్మెంట్ ప్రోత్సాహంతో అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దానికి సంబంధించి ఇటీవల క్యాబినెట్ ఆమోదం పొందింది. సర్బానంద్ సోనోవాల్ అని చెప్పేసి మనం క్రితం క్లాస్లో చూసాము. సో అలా ఒక ప్రత్యేక అంశం, ఇప్పటి వరకు లేని అధునాతనమైన ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాల ద్వారా ఏమైనా వస్తుంది మాత్రం ఏ రాష్ట్రంలో జరిగినా చూడండి. అలా నైపుణ్యాభివృద్ధి అనే అంశం కోసం ఎక్స్క్లూజివ్గా ఉంది కాబట్టి ఇప్పటివరకు లేని అంశం కాబట్టి అలాంటి అంశాలను చూడండి. సో అలా అస్సాం ఇంపార్టెంటే. ఈ రోజున జాతీయ స్థాయిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉంటుందో వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత అధునాతన పద్ధతుల్లో ఒక యూనివర్సిటీ అనేది వార్తలు నిలిచింది. అలా రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇటీవల ఎక్కడ ప్రారంభోత్సవం జరిగింది? ఝాన్సీ ప్రాంతం. ఇది చూడండి. అండ్ నెక్స్ట్, ఇటీవల మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి తరచూ నేర్చుకుంటున్నాం. జూన్ మాసంలో చూడండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక అంతర్జాతీయ అవార్డు దక్కిందని. మరియు జూలై మాసంలో కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్, ఇటీవల మనకి కరోనా పరిస్థితుల కాలంలో కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ ఫాస్టాగ్ ఆధారంగా భారతదేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయం అని చెప్పేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చూసాము. అండ్ ఇటీవల కాలంలో ఆ తర్వాత లాస్ట్ మంత్ ఒక పెద్ద థర్మల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ప్యాసింజర్ సంబంధించి థర్మల్ స్క్రీనింగ్ చేసి పంపుతారు. సో అలా వందే భారత్ మిషన్లో భాగంగా చాలామంది హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ శంషాబాద్ వస్తున్నారు కాబట్టి వారిని స్క్రీనింగ్ చేయడానికి ఒక పెద్ద థర్మల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారని చెప్పాను. అలా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక అంశం అని చెప్పాను. సో ఇలాంటి అంశాల విషయంలో తరచూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను. అంటే ఏంటో కూడా మీకు క్రితం క్లాస్లో చెప్పాను. ఈ రోజున ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ విషయంలో వార్తలు నిలిచింది. ఒక ఎనర్జీ అవార్డు గెలుచుకుంది. అదేంటంటే నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అవార్డు అనే ఒక అవార్డు పొందిన భారతదేశ విమానాశ్రయం ఏది అంటారు? అంతర్జాతీయ విమానాశ్రయం ఏది అంటారు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటీవల నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అవార్డు 2020 దక్కింది. ఎవరిస్తారు అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మరియు గ్రీన్ బిజినెస్ సెంటర్, జీబీసీ అంటారు, సిఐఐ జీబీసీ సంస్థలు, ఈ రెండు కూడా సంయుక్తంగా ఇటీవల 19th సమ్మిట్ ఏర్పాటు చేసి అలా ఇంధన వనరుల విషయంలో ఆ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఆ ఎయిర్పోర్ట్లో నడిచే ఫ్లైట్ విషయంలో కానివ్వండి, ఇంధన నిర్వహణ విషయంలో మంచి పద్ధతులు పాటించేవి ఎవరైతే ఉంటారో ఆ విమానాశ్రయాలను గుర్తించి ఒక అవార్డు ఇస్తారు. అలా ఎనర్జీ ఎఫిషియన్సీ విషయాన్ని క్రైటీరియా తీసుకొని నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అవార్డు 2020 దక్కిన అంతర్జాతీయ విమానాశ్రయం 2020లో ఏది అంటారు? అలా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ వార్తలు నిలిచింది. ఇచ్చే సంస్థలు ఏంటంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మరియు దాంతోపాటు గ్రీన్ బిజినెస్ సెంటర్. అండ్ నెక్స్ట్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, 2వ ప్రపంచ యుద్ధం కాలంలో వరల్డ్ వార్ 2 సమయంలో బ్రిటన్ గవర్నమెంట్కి స్పైగా పనిచేసిన ఒక మహిళ నూర్ ఇనాయత్ ఖాన్ ఎందుకు వార్తలు నిలిచింది అంటే భారత సంతతికి చెందిన మొట్టమొదటి మహిళ ఈరోజు బ్రిటన్ ప్రభుత్వం కింద ఇచ్చే అత్యంత అద్భుతమైన పురస్కారము బ్లూ పేక్ అంటే ఏంటంటే ఒక బ్లూ కలర్ బ్యాడ్జ్ రూపంలో ఉంటుంది. బ్లూ ప్లేక్ ఏంటంటే బ్లూ కలర్ రూపంలో ఉంటుంది. అదేంటంటే దానిపైన తన యొక్క పేరు ఉంటుంది, తను ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం బ్రతికున్నారు, తన యొక్క సేవలు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు, అంటే ఆ ఇండికేషన్లో ఒక బ్యాడ్జ్ రూపంలో తయారు చేస్తారు. ఈ బ్యాడ్జ్ రూపంలో తయారు చేసి ఏంటంటే బ్రిటన్, లండన్లో కానివ్వండి, బ్రిటన్ ప్రభుత్వం కింద ఉండే కొన్ని ప్రముఖ కట్టడాల విషయంలో కానివ్వండి, దానికి ఒక ఎంబ్లం లాగా దీన్ని కేటాయిస్తారు. ఎగ్జాంపుల్, ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ పైన ఒక ఎంబ్లంలా పెడతారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా నూర్ ఇనాయత్ అలీ ఖాన్ అంటే బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించి ఈమె ఏదో విశిష్టమైన సేవలు చేసింది, సో అలా ప్రభుత్వం గుర్తించింది అని చెప్పేసి బ్రిటన్ ప్రభుత్వం కొంతమందిని గుర్తించి ఇలాంటి బ్లూ ప్లేక్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక బ్లూ బ్యాడ్జ్ రూపంలో ఒక ప్రతిష్ట అనేది చేస్తారు. అలా కట్టడాలకు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయ విషయంలో కానివ్వండి, ఒక ఇండికేషన్ మార్క్ అనేది వేస్తారు అలా గుర్తించి. సో ఇప్పటివరకు భారతదేశం నుండి పొందిన బ్లూ ప్లేక్ ఎవరెవరు ఉన్నారంటే మహాత్మా గాంధీ గారిని బ్రిటన్ ప్రభుత్వం గుర్తించింది. మహాత్మా గాంధీ గారిని కూడా ఇలాంటి ఒక బ్యాడ్జ్ తయారు చేసేసి, ఒక బ్లూ కలర్లో తయారు చేసేసి తన పేరు, తను ఎప్పటికెక్కడ ఏ సంవత్సరం వరకు బ్రతికారని చెప్పేసి ఒక కట్టడాల మీద ఇలా నిర్మాణం చేస్తారు. అండ్ నెక్స్ట్, ఇప్పటివరకు రాజా రామ్మోహన్ రాయ్
బిఆర్ అంబేద్కర్. భారతదేశం నుండి బ్రిటన్ ప్రభుత్వం కానీ బ్రిటన్ కింద ఉండే ఎవరిస్తారంటే ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటీ అనే సంస్థ, బ్రిటన్లో ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటీ. ఇంగ్లీష్ అంటే బ్రిటన్ వాళ్ళకి సంబంధించింది. సో హెరిటేజ్ అంటే వారసత్వం కానీ సంస్కృతికి సంబంధించిన ఒక పదం. సో హెరిటేజ్ ఛాంబర్ ఏదైతే ఉందో వారు ఏం చేస్తారంటే బ్రిటన్కి సంబంధించి వారి సంస్కృతికి సంబంధించి కానీ వారి పరిపాలన విషయంలో కానివ్వండి విశిష్ట సేవలు చేసిన ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు, ప్రపంచంలోని ఏ దేశం వాళ్ళైనా బ్రిటన్కి సాయం చేసిన వాళ్ళు, బ్రిటన్ కోసం కొన్ని క్రియాశీల అంశాల విషయంలో వార్తలు నిలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి బ్లూ ప్లేక్ అనే అంశంతో ఇవ్వడం జరుగుతుంది, గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అలా భారతదేశంలో ఇప్పటికి 3 మెన్స్ గెలుచుకున్నారు. వాళ్ళు ఎవరంటే మహాత్మా గాంధీ, రాజా రామ్మోహన్ రాయ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని బ్రిటన్ ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు ఒక మహిళ, భారత సంతతికి చెందిన మొట్టమొదటి మహిళ ఈ పురస్కారం ఏదైతే ఉందో బ్రిటన్ నుండి పొందిన ఒక మహిళగా వార్తలు ఇచ్చింది. తను ఎప్పటికెప్పుడు బతికారంటే 1914 నుండి 1944 వరకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రభుత్వానికి ఒక స్పైగా పనిచేసిన ఒక మహిళ నూర్ ఇనాయత్ ఖాన్. ఇటీవల వార్తలో నిలిచిన నూర్ ఇనాయత్ ఖాన్ ఎందులో ప్రసిద్ధం చెందారు, ఎందుకు వార్తలోకి ఎక్కారు, తనకి సంబంధించి బ్లూ పేక్ అంటే ఏంటి, ఏ దేశానికి సంబంధించి ఇలాంటి బిట్స్ అడుగుతారు. నెక్స్ట్, ఈరోజు డాక్టర్ ఎస్ పద్మావతి గారు వార్తల్లో నిలిచారు. సో శివరామకృష్ణ పద్మావతి అయ్యర్ గారు వార్తల్లో నిలిచారు. తను ఎవరు అంటే భారతదేశంలో ఉండే మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్ అంటే ఏంటి, కార్డియో, హార్ట్ డాక్టర్. సో 104 సంవత్సరాల వయసులో ఇటీవల చనిపోయారు, న్యూఢిల్లీలో చనిపోయారు. తన యొక్క విశిష్ట సేవలు ప్రభుత్వం చాలాసార్లు గుర్తించింది. తను పద్మభూషణ్, పద్మవిభూషణ్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చే విశిష్ట పురస్కారాలు కూడా పొందారు. అండ్ ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలా కార్డియాలజీ, హృద్రోగాలకి సంబంధించి మరియు హృదయం పైన అధ్యయనం చేసే విషయంలో ఇప్పటి వరకు ఈమె చేసిన విశిష్ట సేవలు ఎవరు కూడా చేయలేదు. అండ్ భారతదేశం నుండి మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్గా ప్రసిద్ధి చెందారు. గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అనే బిరుదు అంకితురాలు. గాడ్ అంటే దేవత అన్నట్టు. గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అనే బిరుదాంకితురాలు. చాలామంది తనను ప్రముఖంగా పిలిచే ఒక మహిళ ఇటీవల వార్తలు ఇచ్చారు. తన పేరేంటంటే పద్మావతి అని గుర్తుంచుకోండి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కార్డియాలజిస్ట్. సో హృదయానికి సంబంధించి చాలా వరకు కూడా తన సేవలు ఇప్పటివరకు కూడా చాలామందికి కూడా తెలిసే ఉంటాయి. సో ఆ అంశం ఇటీవల వార్తలు నిలిచారు పద్మావతి గారు. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన ఒక మహిళ గేల్ షీహీ. 1936లో జన్మించారు, 2020లో చనిపోయారు. ఎవరు తను అంటే ఒక హాలీవుడ్ ప్రముఖ రచయిత, సినీ రచయిత మరియు ఒక పబ్లిషర్, జర్నలిస్ట్, ముఖ్యంగా రచనా రంగంలో ప్రసిద్ధి చెందిన ఒక మహిళ ఇటీవల చనిపోవడం జరిగింది. అమెరికాకి సంబంధించిన మహిళ ఇటీవల వార్తలు నిలవడం జరిగింది. సో ఇటీవల వార్తలు నిలిచిన తన పేరిస్తారు గేల్ షీహీ. అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇండియన్ ఎగ్జామ్స్కి, బట్ జస్ట్ ఒకసారి అవేర్నెస్ కోసం చూడండి. ఎవరు తనంటే ఒక జర్నలిస్ట్, ఒక నావలిస్ట్ మరియు హాలీవుడ్ సినిమాలో 2-3 సినిమాలో కూడా నటించడం జరిగింది. అండ్ నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, కేఎస్ బాజ్పాయ్, కాత్యాయని శంకర్ బాజ్పాయ్ ఇటీవల వార్తలు నిలిచాడు. ఎవరు అంటే తను ఫారెన్ పాలసీ, భారతదేశ విదేశీ విధానంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్రియాశీల వ్యక్తి. ఎలా అంటే తను బ్రతుకున్నప్పుడు చాలా దేశాల్లో భారతదేశం నుండి అంబాసిడర్గా చాలా దేశాల్లో పనిచేశాడు. ఎగ్జాంపుల్ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా భారతదేశం నుండి విదేశీ రాయబారిగా నియమితులైన ఒక వ్యక్తి. విదేశీ విధానంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఒక కీలక వ్యక్తి ఇటీవల చనిపోవడం జరిగింది. సో రాజస్థాన్కి చెందిన వ్యక్తి ఇటీవల వార్తలు నిలిచారు. ఇటీవల వార్తలు నిలిచిన బాజ్పాయ్ గారు, కాత్యాయని శంకర్ బాజ్పాయ్ గారు ఎవరు అంటారు. సో తను ఎవరు అంటే మనకి అంతకుముందు మాజీ భారతదేశ విదేశీ రాయబారి. కొన్ని దేశాల పేర్లు మోస్ట్ ఇంపార్టెంట్, మనకి చైనా, పాకిస్తాన్ లాంటి. ఎందుకు ఈ 2 పేర్లు చెప్తున్నా అంటే ప్రస్తుతం వాటితోనే మనకు విరుద్ధ దేశాలు కాబట్టి వాటి గురించి. అండ్ దీంతోపాటు ఇంకా 4 దేశాలకు కూడా రాయబారిగా పనిచేశాడు భారత ప్రభుత్వం తరపున. సో అలా రాయబారి నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి బిఎస్ బాజ్పాయ్ చనిపోవడం జరిగింది. సో ఇండియన్ ఫారెన్ పాలసీకి చాలా వరకు కూడా కొన్ని కీలకమైన అంశాలు 2 దేశాల మధ్యలో మంచి అంశాలను కూడా తీసుకొచ్చారు. తను ఏంటంటే ఏ దేశంతో అయినా కూడా స్నేహపూర్వక సంబంధాలు భారత్కి ఏర్పడంలో కీలక పాత్ర పోషించారు.
అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈరోజు లాస్ట్ టాపిక్ ఏంటంటే మనం తరచూ చూస్తున్నాం. మనం లూయిస్ హామిల్టన్. ఎవరు లూయిస్ హామిల్టన్? ఫార్ములా 1 రేసర్. ఇటీవల మనం హంగేరీ గ్రాండ్ ప్రిక్స్ గెలవడం జరిగిందని చెప్పాను. అండ్ మనకి ఇటీవల కాలంలో ఏ గ్రాండ్ ప్రీ జరిగినా కూడా, అంటే సింపుల్గా ఫార్ములా 1 ఛాంపియన్షిప్ ఏది జరిగినా కూడా తను గెలుస్తున్నాడని చెప్పేసి మనం తరచూ తన గురించి చర్చించుకుంటున్నాం. సో ఇటీవల బెల్జియన్ గ్రాండ్ ప్రీ జరిగింది. బెల్జియన్ గ్రాండ్ ప్రీలో కూడా వరుసగా 4వ సారి, తన కెరీర్లో 4వ సారి బెల్జియన్ గ్రాండ్ ప్రీ గెలిచిన ఏకైక ఆటగాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కెరీర్లో 89వ గ్రాండ్ ప్రీ టైటిల్ గెలిచిన ఒక ఆటగాడిగా ఈరోజు లూయిస్ హామిల్టన్ గారు వార్తలు నిలిచారు. తను ఫార్ములా 1 రేసర్. సో ఇటీవల ఏదైనా ఎగ్జామ్లో వచ్చేసి ఈ గ్రాండ్ ప్రీలో విన్నర్ ఎవరని ఎలాంటి బిట్ వచ్చినా కూడా ఈ ఇయర్లో అన్ని కూడా లూయిస్ హామిల్టన్ గారే గెలుస్తున్నారు. లాస్ట్ టైం తన ఫోటో కూడా చూపించాను. సో అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఒకవేళ వస్తే లూయిస్ హామిల్టన్ ఎవరు అంటే ఫార్ములా 1 రేసర్, అది గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ ఫార్ములా 1లో ఎవరు గెలిచారంటే బ్లైండ్గా ఏమి తెలియనప్పుడు మాత్రం అది పెడితే సరిపోతుంది. సో తరచూ తన వార్తలు నిలుస్తున్నారు, పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ వాజ్పేయి గారు ఇంపార్టెంట్. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్ అండ్ వార్తలు నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయినట్టు మాత్రం ఖచ్చితంగా రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. థ్యాంక్ యూ, రేపు కలుద్దాం.